రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ తుర్కియేలోని ఇస్తాంబుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి కీవ్ బలగాలు ప్రణాళిక రచించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉక్రెయిన్ సైనికాధికారి చెప్పారు. దాడుల కోసం డ్రోన్లను రష్యాలోకి ఉక్రెయిన్ స్మగ్లింగ్ చేసింది. అక్కడ వాటిని మొబైల్ చెక్క ఇళ్లల్లో దాచిపెట్టింది. ఆ ఇళ్లను ఎక్కడికైనా తరలించేందుకు కంటైనర్లపైనే ఉంచింది. చెక్క ఇళ్ల పైకప్పుల్ని రిమోట్ ద్వారా తెరిచి రష్యాలోని వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేయడానికి డ్రోన్లు ఎగరవేసినట్లు కీవ్ సైనికాధికారి వివరించారు. A-50, Tu-95, Tu-22M సహా 41 యుద్ధ విమానాల్ని ఉక్రెయిన్ డ్రోన్లు ఢీకొట్టాయని తెలిపారు.